అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం బయట చూసుకుంటే రకరకాల దీపాలు అని చెప్పేసి ఉంటాయి కదా. ఒక్కొక్క ప్రత్యేక రోజు ఈ దీపాలు వెలిగించండి, ఈ నూనెతోని వెలిగించండి, ఈ వత్తులతో వెలిగించండి అని చెప్పేసి ఎన్నో దీపాల గురించి చెప్తా ఉంటారు. కానీ రాసుల పరంగా, నక్షత్రాల పరంగా చూసుకుంటే అసలు ద్వాదశ రాశుల పరంగా కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా గురుగారు? గురుగారు, ఇప్పుడు కుంభరాశి గురించి మాట్లాడుకుంటే, కుంభరాశిలో ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలత ఉంది, ఏ నక్షత్రం వాళ్ళకి ప్రతికూలత ఉంది దీపారాధన విషయంలో? కుంభరాశి అనేది ధనిష్ట నక్షత్రంతో ప్రారంభమవుతుంది. శనేశ్వర నక్షత్రము. ఈ రాశి వాళ్ళు నల్లని ఒత్తులతో పెట్టచ్చు. మట్టి ప్రమిదలే వాడాలి, వీళ్ళు మెటల్ వాడకూడదు. మిగిలిన మనము అందరికీ ఏదైనా దీపాలు ఉంటే చెప్పుకుంటూ వచ్చాం. అవునవును. కుంభం అంటే కుండ మట్టితోనే చేస్తారు. కాబట్టి మట్టి ప్రమిదలు వీళ్ళు వాడడం శ్రేష్టం. అదేవిధంగా నువ్వుల నూనెతో పెట్టచ్చు. శని అధిపతి కాబట్టి, శనేశ్వరుడు సంబంధించిన ఆయిల్ నువ్వుల నూనె కాబట్టి. అదేవిధంగా నెయ్యి వాడచ్చు. ఇక్కడ ధనిష్ట నక్షత్రముతో ప్రారంభమవుతుంది కాబట్టి ఎరుపు రంగు వత్తులు ధనిష్ట నక్షత్రంలో ప్రత్యేకంగా వాడచ్చు, మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోను, కాలభైరవ ఆలయంలోను, శివాలయంలోను శనివారం రోజు ముఖ్యంగా పెట్టుకోవచ్చు వీళ్ళు. శనేశ్వరుడికి అది గురువు కాలభైరుడు కాబట్టి, శనేశ్వరుడు ఈశ్వరత్వం ఉంది కాబట్టి శివాలయంలో పెట్టుకోవచ్చు. ఈ ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ నక్షత్రం శతభిషం. శతభిష నక్షత్రము వాళ్ళు దీపాలు పెట్టే పర్మిషన్ లేదు. వీళ్ళకు నక్షత్రము వ్యతిరేకంగా వస్తుంది, కృత్తిక నక్షత్రం. మరి శతభిష అంటే ఏమి? శత అంటే 100, శతభిష నక్షత్రం అంటే 100 నక్షత్రాల సమూహం అని అర్థం. గెలాక్సీ, ఆకాశం నక్షత్రాలు చూసి వీళ్ళు కర్పూర హారతి తెచ్చుకోవచ్చు. నక్షత్రాలు ఎక్కువ చూస్తా కూర్చోవచ్చు. ఇలా నక్షత్రం యాక్టివేట్ అవుతుంది. అవి కూడా జ్యోతులే, అది చూడొచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, దీప సేవ చేసుకోవచ్చు. ఆలయాలకు ప్రమిదలు డొనేట్ చేయడము, ఆడ ప్రమిదలు తుడిచేసి రావడము, లేదా ప్రమిదలనే ఇవ్వడం, దీప స్తంభాలు డొనేట్ చేయడము, ఆయిల్ డొనేట్ చేయడము. పర్వదినాల్లో ఎక్కువగా దీపారాధనలకు ఎక్కువగా ఆయిల్ డొనేట్ చేయొచ్చు. శరన్నవరాత్రులప్పుడు అమ్మవారి హోమాలకు నెయ్యి కొని ఇవ్వడము, నూనె డొనేట్ చేయడము, హోమ ద్రవ్యాలు ఇవ్వడము, అక్కడ మండుతుంది కాబట్టి ఇవన్నీ డొనేట్ చేయొచ్చు, మంచిది. అదేవిధంగా వీళ్ళకు పూర్వభాద్ర నక్షత్రం, నెక్స్ట్ నక్షత్రం. పూర్వభాద్ర గురువుది. గురువు నక్షత్రం కాబట్టి నెయ్యితో పెట్టచ్చు, నువ్వుల నూనెతో పెట్టచ్చు. ఇక్కడ ఉంది కాబట్టి, ఎక్కడ కుంభరాశి ఉంది కాబట్టి గురువారం రోజు కాలభైరవ ఆలయంలో పెట్టచ్చు, శివాలయంలో పెట్టచ్చు, గురువుల ఆలయంలో పెట్టచ్చు, మంచిది. ఆశ్రమాల్లో, పీఠాల్లో కూడా పెట్టచ్చు. అదేవిధంగా వీళ్ళు ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు పెద్ద పెద్ద మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, మట్టితో చేస్తారు, కుంభం కదా, కాబట్టి కాస్త అటువంటి ప్రమిదలు ఎక్కువగా పెట్టడం మంచిది. అదే శతభిష నక్షత్రం వాళ్ళు, శతభిష అంటే 100 నక్షత్రాల సమూహం కాబట్టి వీళ్ళు ఎక్కువగా నూనె దానం చేయడం మంచిది. ఆలయంలో ఎక్కువ ప్రమిదలు ఇచ్చారనుకోండి, ఆకాశ నక్షత్రాలాగా వెళుతాయి కదా, ఎక్కువ దీపాలు ఇచ్చేయాలి, ఆలయాలకు డొనేట్ చేసేయాలి. భక్తులు వచ్చిన భక్తులు ప్రమిదలు ఇస్తున్నారు, స్వీకరించవచ్చు అన్నాడు మైక్లో అనౌన్స్ చేసి మరి ఇవ్వచ్చు. గెలాక్సీ ఎలా ఉంటుందో అలా మార్చాలి ఆలయాన్ని. వీళ్ళు వెలిగించేదానికి పర్మిషన్ లేదు కాబట్టి అలా మార్చేయచ్చు. మనం తెలివిగా లాజిక్గా వెళ్ళిపోతున్నాం పరిహారానికి. వీళ్ళు వెలిగిస్తే 4 దీపాలు పెడతారేమో, వీళ్ళు దానికి కారకులయ్యారు అనుకోండి, ఆలయమే ఆకాశంగా మారిపోతుంది. దాని పేరు శతభిషం. ఈ పరిహారం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా శివాలయము, కాలభైరవాలయం చాలా ఇంపార్టెంట్, శనివారం చాలా ఇంపార్టెంట్ దీపాలు పెట్టడానికి చేసుకోవచ్చు. గురువు, నాకు చిన్న సందేహాలు. ఒకటి వచ్చేసి, ఎవరికైతే ప్రతికూలత ఉందో, దీపారాధన చేయకూడదు, వాళ్ళు దీపసేవ చేసుకోవాలి అన్నారు కదా, వాళ్ళు హారతి ఇవ్వచ్చా? ధూపంతో, అగరబత్తిలతో ఓకే, హారతి కర్పూరంతో హారతి ఇవ్వచ్చా వాళ్ళు? కర్పూర హారతి ఇవ్వచ్చు, కొంతవరకు మంచిదే, అది కూడా దీపమే కాబట్టి. హారతి ఇవ్వడం ఎంత వ్యతిరేకత ఉందో 50-50 కర్పూర హారతి కూడా. ఇప్పుడు మా ఇంట్లో నేను నాకే దీపం వ్యతిరేకం కదా, కర్పూర హారతిని మా పిల్లలు వెలిగించేసి వాళ్ళు ఇచ్చేయమంట. ఫస్ట్ హారతి వాళ్ళు వెలిగిస్తారు, వాళ్ళు హారతి ఇచ్చేస్తారు, మళ్ళీ నేను తీసుకుని నేను హారతి ఇస్తాను. నేను వెలిగించలే కదా, వెలిగించకుండా వేరే వాళ్ళు వెలిగిస్తే దాంతో నాకు ఇంత పర్టికులర్ తెలుసు కాబట్టి నేను దాన్ని అట్టే అమలు చేసుకుంటున్నా. మరి దీపాలు పెట్టడం అనేది నాకు రైట్స్ లేవు కదా, నక్షత్ర విజ్ఞానం ప్రకారం చెప్తున్నాను అంతే. గురుగారు, ఇంకొకటి, ఎవరికైతే
పెట్టకూడదు అని ఉందో, ప్రతికూలత ఉందో, అయినప్పటికీ కొంతమంది తెలియక ఇన్ని రోజులు పెట్టడము, లేదా మాకు అలవాటైంది మేము అలాగే పెట్టాలనుకుంటున్నాము అని అనుకున్నారే అనుకోండి, వాళ్ళకి రిజల్ట్ ఒకటే కనిపియదా? లేదా నెగెటివ్ కూడా వాళ్ళకి తగులుతుందా? నెగెటివ్ కూడా అవుతుందా? దీపాలు అనేవి చాలా పవిత్రమైనవి అని చెప్పాను. ఎట్ట పెడితే అట్ట పెడితే ఫలితం వ్యతిరేకంగానే వస్తుంది. ఓకే. క్రమశిక్షణ లేకుండా పెడితేనే వస్తుంది. మరి ఇంకొకరు చెడు కోరి దీపాలు పెట్టినా చెడే వస్తుంది. గొప్పలకు పోయి దీపాలు పెట్టినా చెడు ఫలితమే వస్తుంది. అంటే చెడు ఫలితం అసలు ఫలితం రాదు. ఓకే. ఓకే. అది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎంతో నియమనిష్టలతో పెట్టాలి. ఆ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వేరే వాళ్ళ దీపాలు వెలిగించుకోవడం, ఈ జాగ్రత్తలు చెప్పించాం కదా, ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఇప్పుడు ఒక దీపాలు పెట్టుంటారు, ప్లేస్ కనిపించదు, ఎవరో పెట్టిన దీపాలు తట్టేస్తాము, ఆడ పెడతాము, అక్కడ కూడా పెద్దగా ఫలితం రాదు. ఆడ వెలిగి కింద కర్రగట్టు ఉంటుంది, వాళ్ళ దీపం యొక్క కార్బన్ కింద ఉంటుంది, ఆయిల్ కూడా చుట్టూ కారు ఉంటుంది, అక్కడే పెట్టి వెలిగిస్తున్నాం మనం. అప్పుడు ఏం చేయాలి, కొద్దిగా శుద్ధ జలం తీసుకెళ్ళి ఊరికట్టు చల్లేసి ఒక తులసి పత్రంతో లేదు ఒక క్లాత్, అందుకనే కాటన్ క్లాత్ తీసుకెళ్ళి నీట్గా తుడిచేసి పెట్టడం మంచిది. ఎందుకంటే మనలాగా వాళ్ళు పెట్టుకున్నారు, అది వేడెక్కి ఇదంతా కింద ఉంటుంది. ఈ ఎనర్జీస్ కంపల్సరీ గుడి మొత్తం ఉంటాయి, మనకు అనువుగా దాన్ని పెట్టుకోవడం మంచిది. ఖచ్చితంగా ఫలితం రావాలి కదా విన్న వాళ్ళకు, చేసుకున్న వాళ్ళకు. కాబట్టి కార్తీక మాసంలో మరి దీపాలు తాకడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకరు వెలిగించి ఆరిపోయిన దీపాన్ని జరిపేసి పెట్టచ్చు, ఆడ కొంచెం శుభ్రత అవసరం, అలా చేసుకుంటే మంచిది. సో గురుగారు, ఎవరికైతే ప్రతికూలత ఉందో వాళ్ళు వెలిగించడం వల్ల ఫలితం ఉండదు, అంతే. దానివల్ల వాళ్ళకి నెగిటివ్గా అవుతుంది అనేది ఉండదు. అంటే ఆ విధానాలు పాటించకపోవడం వల్ల అదైతే ఖచ్చితంగా, అది ప్రతికూలత ఉన్న అనుకూలత ఉన్న నియమనిష్టలు లేదు అని అంటే మాత్రం, అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఫలితం అయితే ఉండదు. ఇంకా దుష్ఫలితాలు. ఆలయానికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసే వెళ్ళాలి. సహస్రారం శుద్ధి కావాలి, కపాలము శుద్ధి కావాలి, తలస్నానం చేసే వెళ్ళాలి. మనం ఇలా నమస్కరించినప్పుడు మన సహస్రారం పైన దైవ దృష్టి పడుతుంది. ఇక్కడ మురికిగా ఉండడము, అశుద్ధంగా ఉండడము, స్మెల్ రావడము, డాండ్రఫ్ ఉండడము, ఇంకేదో గాయాలు ఉండడం ఉంటే ఎలా ఉంటుంది, వినడానికి ఎంత ఇబ్బందిగా ఉంది. గురుగారు, ఇంకొకటి, ఆడవాళ్ళు రెగ్యులర్గా గుడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రోజు చేయాల్సిన అవసరం లేదు కదా గురుగారు? అంటే ప్రాపర్గా నియమ నిష్టలు పాటిస్తూ చక్కగా ఉన్నప్పుడు మాత్రమే చేయొచ్చు, రెగ్యులర్గా చేసుకోవచ్చు, నష్టమేం లేదు, మంచిదే కదా. దీప సేవ లైఫ్ టైం చేసుకోవచ్చు. మనం పలానా రోజే పెట్టాలని అంటే కొన్ని పర్టికులర్గా రాసులు బట్టి చెప్పాము, కానీ నిత్య దీపారాధన అనేది ప్రాచీన కాలం నుంచి ఆచరణలో ఉంది కదా, చేసుకోవచ్చు. నేను తలస్నానం గురించి అంటున్నా. ఎవ్రీడే అంటే ఆడవాళ్ళు తలస్నానం చేయలేరు కాబట్టి, వాళ్ళు నియమనిష్టలతో ఉన్నారు, నియమాలన్నీ పాటించే ఉన్నారు అంటే చేయాల్సిన అవసరం ఉండదు కదా. తలస్నానం చేయకపోయినా ఒక విధానం ఉంది. కొద్దిగా నీళ్లు ఈ 3 వేలతో కొద్దిగా నీళ్లు తడుపుకొని ఇలా తడిపేస్తే స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఈ 3 ఫింగర్స్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు వీటిని. వీటిని వాటర్ తో కొద్దిగా నీళ్లు తడిపి ఉచ్చి మీద రుద్దుకుంటే, అందుకే నీళ్లు బ్రహ్మ ఎన్నో చల్లుకుంటారు, ఇది శుభ్రం కావాలని. స్నానం చేసిన ఫలితం అనమాట. పవిత్ర జలాలు ఇక్కడ చల్లుకుంటారు. అదేవిధంగా కొద్దిగా శుద్ధ జలము తీసి లేదా ఒక తులసి పత్రంతో కూడా తుడుచుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. మరి పీఠాధిపతులంతా కూడా ఎక్కడ బయట వచ్చినప్పుడు కమాండ్లో వాళ్ళు వాటర్ తెచ్చుకుంటారు, వాళ్ళు 3 పూటలు స్నానం చేయాలి, కానీ బయట స్నానం చేయలేరు. ఆ నీళ్ళు తీసి వాళ్ళు శుద్ధి చేసుకుంటారు, కపాలను శుద్ధి చేసుకుంటారు, పోతా ఉంటారు. పీఠాలు ఉన్నప్పుడు స్నానాలు చేస్తారు, దాంతో సరిపోతుంది. ఇలా చేసుకోవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. అంటే పరబ్రహ్మము అంటే ఏమంటే ఈ సృష్టికి మూలము, ఈ సృష్టికి కారణము అనేటువంటి శక్తి అని అర్థం. దేవతలు జ్యోతి స్వరూపులు. అదేవిధంగా దీపము అనేది పలు రకాలుగా పెడతారు, ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి చనిపోతే కూడా వెంటనే తలకాడ దీపం పెడతారు. దానికి అంటే ఇతను జ్యోతి రూపంలో మారిపోయాడని అర్థం. దీపం రూపంలో ఇతను ఆత్మ ఉందని, శారీరకంగా ఇతను ఇప్పుడు లేడు, జ్యోతి రూపంలో ఉన్నాడని దీపం పెడతారు. అందుకే తలకాడ దీపం పెట్టడం అంటే వాళ్ళు పరమపదించారని అర్థం. శరీరాన్ని విడిచి ఆత్మరూపము జ్యోతి రూపంలోకి వచ్చారని అర్థం. అదేవిధంగా ఈ దీపము ఏ ఇంట వెలగదో ఆ ఇంట్లోకి అసుర శక్తి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుతో సాయంత్రం దీపాలు పెడతారు. అసుర శక్తి అంటే సాయంత్రం అసుర సంధ్య వేళ అంటారు. అసురులు అంటే రాక్షసులు. రాక్షసులు అంటే వ్యతిరేక శక్తి ఇంట్లోకి వస్తున్న అర్థం.
ఏ ఇంటి దీపం వెళ్ళకపోతే ఆ ఇంట్లో మనం వెళ్ళిపోదామని రాక్షసులు డిసైడ్ అయ్యి ఇల్లు వెతుకుతారండి ప్రతిరోజు. ఎక్కడ దీపం వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్తారని. అప్పుడు లక్ష్మీదేవి లేదని అర్థం. అక్కడ దీపం పెడితే దైవశక్తి ఉందని అర్థం. అంటే ఏదైనా ఒక సినిమా ప్రారంభోత్సవమైనా లేదు ఇంకేదైనా పెద్ద మీటింగ్ అయినా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తారు. పెద్దవాళ్ళని తలా ఒక క్యాండిల్ ఎత్తి వెలిగిస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాతనే అన్నీ ప్రారంభమవుతాయి. అంటే అంత ప్రాధాన్యత మన హైందవ భారతదేశంలో దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, అంత మహత్యం కూడా ఉంది. ఇక్కడ మనకు అన్య మతస్థులు కూడా దీపాలు పెడతారు. క్రిస్టియన్స్ క్యాండిల్స్ వెలిగిస్తారు, జ్యోతులే. అదేవిధంగా దీపం నిశ్చలంగా వెలగాలి. ఎక్కువగా ఏ ఇంటి దీపం కదులుతూ ఉంటుందో అక్కడ వాళ్ళకి కష్టాలని అని అర్థం. దీపం నిశ్చలంగా ఇలా వెలగాలి. దీపము ఎరుపుగా, పసుపుగా, బ్లూ కలరు, 3 రంగులు కలిసి ఉండడము, రకరకాల వర్ణాలు కనిపిస్తాయి. దాని చివరిలో చూస్తే నీలవర్ణంతో ఒక ఆరా ఉంటుంది. అదే దీపము చురుచుర మండుతూ ఉంటే కూడా ఆ ఇంట్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. పట్ట ఉంటాని మన క్రాకర్స్ లాగా సౌండ్ వస్తుంది కొన్ని ఇళ్ళలో. అది ఆయిల్ ప్యూర్ది లేకపోతే అట్లా అవుతుంది అన్నట్టు కాకుండా ఇంట్లో సమస్యలకి సంకేతంగా కూడా భావించవచ్చు. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే అటువంటి ఆయిల్ వాళ్ళకి దొరుకుతుంది. దొరకడమే అందుకు దొరుకుతుంది. అలా ఇటువంటివి ఎన్నో శకునాలు ఉన్నాయి. దీపాలు మధ్యలో ఆరిపోవడము, ఆయిల్ ఉన్నా కానీ మధ్యలో ఆరిపోయింటాయి, ఆడుతూ ఉంటాయి, శబ్దం చేస్తుంటాయి, బుర్రను కూడా సౌండ్ చేస్తుంటాయి. అంటే అక్కడ ఆ శబ్దం చేయడానికి ఇతరత్ర ఏదో వ్యతిరేక శక్తి అక్కడ డిస్టర్బ్ చేస్తామని అర్థం. ఇవన్నీ శకునాలు. అదేవిధంగా దీపాలను పలు రకాల నూనెలతో పెడతారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి, అష్టమూలిక తైలము, ఇంకా ఎత్తుకుంటే ఆముదము, ఎన్నో రకాల నూనెలతో పెడతా ఉంటారు. ఈ ఎవరు దేంతో పెట్టాలంటే నేతితో పెట్టిన దీపము అందరూ శ్రేష్టంగా పెట్టుకోవచ్చు. నువ్వుల నూనెతో పెడితే మంచిదే, అది శ్రేయస్సుకు సంబంధించింది. ఆముదము తీసుకుంటే ఇప్పుడు ఆముదము గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు మొదట్లో ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి ఫేస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది దాన్ని అలా భావించి పోతనం కూడా పెడతారు. కొబ్బరి నూనెతో పెడతారు. కొబ్బరి నూనె అంటే అది విఘ్నేశ్వరుడు సంబంధించిందని, ఆ నూనెతో పెడితే విఘ్నాలు తొలతాయని. కానీ ఏదైనా కూడా ఒక పవిత్రమైన శక్తి ఆ దీపం నుంచి ఇల్లంతా ప్రసరిస్తుంది. ఈ దీపాలు కానగ నూనెతో పెడతారు, విప్ప నూనెతో పెడతారు, రకరకాల తైలాలతో పెడతారు. ఇలా మనకు చెప్పినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల తైలాలు ఉన్నాయి. ఈ దీపాలను ఒక ఒత్తితో 2 దీపాలు పెట్టచ్చు, ఒక దీపంలో 5 ఒత్తులతో పెట్టచ్చు, ఓంకారంగా ముగ్గు వేసి ఆ ఓంకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, స్వస్తిక్ వేసి స్వస్తిక్ ఆకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, శివలింగాకారం పెట్టి పెట్టచ్చు. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో అది దీపాల మాసంగా చెప్తారు. ఆ నెల మొత్తం దీపాలు ఎక్కువ వెలిగిస్తుంటారు. దీపావళి అనేటువంటిది మనకు ఒక పెద్ద పండుగే ఉంది. అంటే ఆకాశం అంతా వెలుగులు దీపాలుగా మారుస్తూ వచ్చేటువంటి ఒక ఫెస్టివల్ అది. అది చాలా చాలా ప్రసిద్ధమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీపావళి చేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని లైట్లు దీపాలలాగా తయారు చేసి పెట్టారు. అంటే నూనె పోయాల్సిన అవసరం లేదు, కరెంట్ స్విచ్ వేస్తే అది దీపంలాగా వెళుతూ ఉంటుంది. అందులో ఫలితం ఉండదు. ఆ దీపాలు ఆ లైట్లు కూడా ముందుకి వెనక్కి ఇట్లా డాన్స్ చేస్తుంటాయి. దీపం ఆడకూడదు అని చెప్పాను. ఈ ముందుకి వెనక్కి ఊగేటువంటి దీపాల్లో నిశ్చలత ఉండదు. నూనెతో వచ్చే పవిత్రత ఆ కరెంటుతో వచ్చేటువంటి దీపాల్లో ఉండదు. ఈ మధ్య చైనా నుంచి దిగుమతి సీరియల్ సెట్లు ఎన్నో వచ్చేసాయి. ముందుకి ఇలా వస్తాయి, అలా పరిగెత్తాయి, ఇట్లా పోతా అట్లా పోతుంటాయి. అది లోకం తీరు మారింది కాబట్టి అటువంటివి ఆలోచనలతో చేసుకున్నారు. దాంట్లో తప్పు లేదు, మంచి లేదు, చెడు లేదు, అదొక అలంకరణ. కానీ దేవుడి దగ్గర పూజ రూమ్లో ఆలయాల్లో పెట్టేవన్నీ కూడా నూనెతో తగిలిన దీపాలు, నెయ్యితో పెట్టిన దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా బియ్యం పోసి నిమ్మకాయలతో దీపాలు పెడతారు. అమ్మవారికి రాహుకాలంలో శుక్రవారం రోజు పెడతారు. కాలభైరవుడికి అమావాస్య రోజు గుమ్మడికాయ కట్ చేసి మధ్యలో ఆ గుజ్జు తీసేసి దాని నిండా నూనె కానీ నెయ్యి కానీ పోసి ఎర్రటి ఒత్తులు వేసి పెడతారు. కొబ్బరి చెప్పు ఖచ్చితంగా పగలగొట్టి అటు ఇటు పెట్టి అందులో నూనె పోసి లేదా నెయ్యి పోసి కొబ్బరి చెప్పులతో పెడతారు. పెద్ద వంకాయ తీసుకుని కట్ చేసి మధ్యలో గంటతో ఇలా తీసేసి అందులో నల్లని ఒత్తేసి
దీపం పెట్టచ్చు. అవునా గురుగారు? వంకాయ అంటే బ్లూ బ్లాక్ మిక్సింగ్ ఉంటుంది, అవును. అది శనేశ్వరుడు సంబంధించింది. ఓకే. అది చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. తాంత్రిక పరిహారాల్లో చేస్తారు ఇటువంటి దీపాలు. అదేవిధంగా ఈ కొబ్బరి చిప్పల్లో కూడా ఒక దాంట్లో నలుపు ఒత్తి ఒక దాంట్లో ఎరుపు ఒత్తి వేసి కింద ఉప్పు పోసి పీఠాలు పెట్టి పెడతారు. ఇదే విధంగా కూష్మాండ హారతి కూడా ఇస్తారు. గుమ్మడికాయను పగలగొట్టి లేదా కట్ చేసి దాని మీద కర్పూరం పెట్టి కూష్మాండ హారతి సమర్పయామి అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ. అటువంటి హారతి అంటే అమ్మవార్లకు చాలా ఇష్టము, కాలభైరవుడికి ఇష్టము. నిమ్మకాయ పైన కూడా ఒక కర్పూరం వెలిగించి హారతిస్తారు, కొబ్బరికాయ పైన పెట్టి హారతిస్తారు. ఇలా ఇంకా ఎన్నో రకాల విధమైనటువంటి హారతులు, దీపాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాల విధాలైనటువంటి ఇటు తిరిగి దీపాలు అయితే పెడతారు. అక్కడ వారి వారి స్థితిగతులు తగినట్టు పెడతారు. అదేవిధంగా 3 రంగుల వత్తి వేసి కూడా పెడతారు. అది దిష్టి తీయడానికి తాంత్రిక విధానాలు చేస్తారు. 3 దారులు కలిసే చోటు ఒక వ్యక్తిని కూర్చోబెట్టి 3 రంగుల వత్తి వేసి 3 రకాల నూనె వేసి 3 రూపాయి బిళ్ళ ప్రమిదలు అన్ని నూనెలో వేసి అతనికి 3 రకాల వస్త్రాలు జాకెట్ బిట్లు తీసి దిష్టి తీసి 3 దారులు 3 వేసేసి కోడిగుడ్డుకు కాటుకు పెట్టి దాన్ని దిష్టి తీసి 3 కోడిగుడ్లు 3 దారులు పగలగొట్టి ఇది ఒక తాంత్రిక విధానం అన్నమాట. ఇది దిష్టి పోవడానికి అతనికి ఉన్నటువంటి కొన్ని రకాల బ్లాక్ మ్యాజిక్స్ పోవడానికి తీస్తారు. ఇదంతా గుమ్మడికాయని అట్లే దిష్టి తీస్తారు. అతను మళ్ళీ అన్ని దాటుకొని వచ్చేసి స్నానం చేస్తారు తిరిగి చూడకుండా. అంటే కొన్ని రకాల తంత్రిక విధానాల్లో కూడా అవి బీతావాహంతో కూడుకున్నటువంటి దీపాలు అవన్నీ ఇవన్నీ ఉంటాయి. మనం మామూలుగా కాటన్తో తెలుపు రంగు ఒత్తులు వేసుకుంటారు. అదేవిధంగా 365 రోజులకి 365 దీపాలు 365 ఒత్తులు లావుగా పేడేసి ఒకేసారి వెలిగించేస్తారు. కార్తీక మాసంలో అనుకుంటా కదా గురుగారు. అటువంటివన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే దీపాల యొక్క ప్రత్యేకత ఎన్నో రకాలుగా ఉంది. ఇంకొకటి గురుగారు, రంగువత్తులు అన్నారు కదా, రంగువత్తులు అంటే ఏంటి? కలర్ అంటే ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన రంగు వస్త్రంతో ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం చిన్న మూట కట్టి దాన్ని కట్టేస్తుంటారు. అవి రెడీమేడ్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు. అవునా? గ్రీన్ కలర్ చిన్న మూట ఉంటుంది క్లాత్లో, దాంట్లో దానికి సంబంధించినటువంటి పెసలు ఉంటాయి, ఇంకో దాంట్లో కందులు ఉంటాయి, అవన్నీ వెలిగించేసి చుట్టి పెట్టుంటారు, రెడీమేడ్గా దొరుకుతాయి. అవి వాళ్ళు కుజుడుకి సంబంధించి, శనికి సంబంధించి, శుక్రుడికి సంబంధించి అన్ని రెడీమేడ్గా అమ్ముతున్నారు. అట్లా రకరకాలుగా వచ్చిన కొత్త ఆలోచనతో ఎటు తిరిగి దీపాలు దేవతారాధన చేస్తున్నారు. దాన్ని సంతోషించవచ్చు. ఓకే, అంటే దీపాలు మనం దేవతారాధనకు వాడుతున్నాము, ఇంకా దిష్టి తీసుకోవడానికి పరిహారాలకు వాడుతున్నాము, ఎన్నో ప్రక్రియలకు వాడుతున్నాం. ఓకే ఓకే గురుగారు. కాబట్టి ఇక్కడ దీపము అనేది కృత్తికా నక్షత్రము. కృత్తిక అంటే దీపము అని అర్థం. అందుకే కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపాలు పెడతారు. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళు దీపాలు పెట్టకూడదు. వ్యతిరేకంగా ఉండడం అంటే నైదన తార, ప్రత్యక్ తార, విపత్ తార. అంటే నైదన తార అంటే వేదన కలిగిస్తుంది, ప్రత్యక్ తార అంటే ప్రతికూలత కలిగిస్తుంది, విపత్ తార అంటే విపత్తును కలిగిస్తుంది. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికైతే నైదన తారగా, విపత్ తారగా, ప్రత్యక్ తారగా, వైనాశిక నక్షత్రంగా, నిర్జీవ నక్షత్రంగా వచ్చిందంటే వాళ్ళు ఇది ధన నష్టాన్ని కలిగించే నక్షత్రంగా, ఇంకా జాతకంలో ఉన్నాయి జ్యోతిష్యంలో ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం కృత్తిక అయితే దీపాలు పెట్టకూడదు, ఇలా ధన నష్టమే కలుగుతుంది. నైదన తార అంటే నైదనం అంటే ఒక విధంగా వైదవ్యం అని అర్థం, లేదా వేదన అని అర్థం, వాళ్ళు దీపం పెట్టకూడదు. ప్రత్యక్ తార అంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దీపం పెడితే ఏదైనా పెట్టకూడదు. విపత్తు అంటే విపత్తులు, ఏదో ఒక విపత్తు అంటే ఏమి సడన్గా ఏదో నష్టం జరిగిపోవడం. మరి ఎట్లా తెలుస్తుంది గురుగారు మనకు? జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి. రాశుల పరంగా చెప్పలేము, నక్షత్రాల పరంగానే తెలుస్తుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి, అశ్విని భరణి కృత్తిక 3వ తార విపత్ తార అవుతుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో దీపం పెట్టకూడదు. జీవితంలో దేవుడి దగ్గర కూడా దీపం పెట్టకూడదు. అవునా? విపత్ తార ఇక్కడ నేను నా సొంత మాట కాదు, ఇది విపత్ తార వచ్చింది. విపత్ తారని ఎట్లా వీళ్ళు యాక్టివేట్ చేస్తారు అంటే విపత్ తారకు వీళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు, యాక్టివేట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడు జీవితంలో దీపారాధన లాంటివి చేయకూడదు. అదే కృత్తికా నక్షత్రం 18వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 18వ నక్షత్రం ధన నష్టాన్ని కలిగిస్తుంది. అదే కృత్తికా నక్షత్రం 7వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 7వ నక్షత్రం వస్తే అసలు పెళ్ళే చేసుకోరు. అవునా? నైదనం అదే వైదవ్యం అన్న కదా, నైదనం అంటే ఏమి, అప్పుడు పెళ్ళే చేసుకోరు, ఇబ్బంది అవుతుంది. నైదన తార అంటారు పురోహితులు పండితులంతా కూడా.
అదే ప్రత్యేక తారకు వస్తే కూడా వద్దు, నాకు వ్యతిరేకంగా ఉంటుంది నా భార్య అనేసి లేదా భర్త అనేసి పెళ్లి చేసుకోరు. అలాంటప్పుడు అదే నక్షత్రం ఇలా వచ్చినప్పుడు దీపం ఎలా పెడతారు? పెట్టకూడదు. అట్లా ఎన్ని నక్షత్రాలు పెట్టకూడదని ఉంటది గురుగారు 27లో? అది మనం లెక్కేసుకోవాలి. 27 నక్షత్రాలుగా కృత్తికను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వైనాశకం అంటే 22 నక్షత్రం. కృత్తిక 22కి వచ్చినప్పుడు దీపం పెట్టకూడదు. వైనాశకం అంటే వినాశం అని అర్థం. వైనాశకం అంటే 18 నక్షత్రం వస్తే ధన నష్టం. అది పెడుతూ ఉండకపోతే ఏదో లాభంగా ఉంటే అది నష్టాలు వస్తూ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ సగం మంది దాకా పెట్టద్దు అన్నట్టు. సగం మంది ఏమి రాదు. ఇది ఇప్పుడు మనం చెప్పేసాం 18 నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, 22 వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, నిర్జీవ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. అదేవిధంగా నైదన తార, విపత్తార, ప్రత్యేక తారగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. 6-7 దాకా ఉన్నట్టున్నాయి. అర్థమైందా? అదేవిధంగా తులా లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే తులా రాశికి లగ్నానికి రవిగ్రహము బాధకాధిపతి. ఈ కృత్తిక నక్షత్రానికి అధిపతి రవిగ్రహము. బాధకాధిపతికి సంబంధించిన నక్షత్రాన్ని వీళ్ళు యాక్టివేట్ చేయకూడదు. బాధ పెట్టే గ్రహం కదా. ఇప్పుడు నా తులారాశి నాకు తెలియని రోజు నేను పెట్టిన రోజు నాకేం రిజల్ట్ కనిపించలేదు. తర్వాత నాకు ఇదంతా పరిశీలన రీసెర్చ్ చేసుకున్నాక ఆపేసాను. మరి ఏం చేయాలి? మరి వీళ్ళు దీపాలు పెట్టకూడదు. ఇది చాలా పెద్ద వినడానికి ఇబ్బందికరంగా ఉంది. మరి ఏం చేయాలి? దీపం బదులు అగరవత్తులు వెలిగించవచ్చు, దీపాలు దానం చేయొచ్చు. కార్తీక మాసంలో ఆలయాల ముందు ప్రమిదలు, ఒత్తులు, చిన్న నూనె ప్యాకెట్ ఒక కిట్గా చేసి ఇస్తా ఉంటే తీసుకెళ్ళి వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. హ్యాపీగా వెలిగిస్తూ ఉంటారు. ఏదైతే కలిసి రాదో దాన్ని దానం చేయాలి, కలిసి వచ్చేది స్వీకరించాలి. వీళ్ళు ఆలయం చుట్టూ అగరవత్తులు వెలిగించవచ్చు. అదే వీళ్ళు ఒక వాటిని నేను నూనె తీసుకెళ్ళి ఆలయం చుట్టూ అఖండలాలు వెలుగుతుంటాయి. దేవుడు ఆలయంలో వాళ్ళు వెలిగించుంటారు. వాటిలో నూనె తగ్గుతూ ఉంటుంది. దాంట్లో వీళ్ళు నూనె పోయొచ్చు. వీళ్ళు వెలిగించకూడదు. వెలుగుతున్న దీపంలో నూనె పోయొచ్చు. అటనే వేరే వాళ్ళు పరిహారం కోసం దీపాల్లో పోయకూడదు. వాళ్ళు నెగిటివిటీ పోవడానికి వాళ్ళు వెలిగించారు. ఆ నెగిటివిటీ పోయే దీపంలో మనం పోయకూడదు. మనం ఆలయానికి సంబంధించినటువంటి అఖండ దీపాల్లో పోయొచ్చు. ప్రమిదలు పెద్ద పెద్ద వాటిలో పోయొచ్చు. గర్భగుడిలో ఒక బాటల నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఇవ్వచ్చు. గర్భగుడిలో సోమవారం ముందు అటు ఇటు 2 వెలుగుతుంటాయి. అక్కడ తగ్గే కొద్ది మా నూనె పోయండి. అయ్యవారు ఖచ్చితంగా ఆ పని చేస్తే ఆయన ఇంటికి ఎత్తుకెళ్ళడు. పరిహారంగా వచ్చిందని వాళ్ళకి తెలుసు. ఏది వాళ్ళు అటు తీసుకెళ్ళరు. చక్కగా పోస్తారు, సరేనని చెప్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీపాలు వెలిగించిన అవకాశం వల్ల ఈ పని చేయొచ్చు. వత్తులు దానం చేయొచ్చు. ఇవి వెలుగుతాయి కదా. వీళ్ళు వెలిగించకపోయినా వెలిగేదానికి కారణమైనారు కదా. అదే పరిహారం క్రింద వాళ్ళు వెలిగించే వాళ్ళు ఇంకొకరు వెలిగించిన ప్రమిదలో వీళ్ళ దీపాన్ని వెలిగించి ఆడ పెట్టకూడదు. వాళ్ళది మనకు అప్పుడు అదవుతుంది. అది కనెక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకున్నాక దీపంతోనే దిష్టి తీస్తారు. స్వామివారి హారతి ఇస్తారు. ఇప్పుడు అవునవును. అంటే ఈ జ్యోతి అనేది దైవ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని మనం ఇలా అద్దుకోవడం వల్ల మనకు దైవ శక్తి మనకు వస్తుంది. అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి కృత్తికా నక్షత్రం అనుకూలత ప్రతికూలత బట్టి ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో వాళ్ళు ఈ విధమైనటువంటి విషయాలు చేయొచ్చు. ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు వెలిగించుకోవచ్చు.